ఈ వార్తను మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్ ఆర్ శ్రావణి స్టేట్ థర్డ్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యనందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం నగరంలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు. కళాకారుల భాగస్వామ్యంతో ఏర్పడిన ఏకైక ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరగనివ్వం. రసమై బాలకిషన్. కమ్యూనిస్టు నిర్మాత చండ్ర రాజేశ్వరరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన సిపిఐ పార్టీ నాయకులు. పూలమాలలు వేసి నివాళులర్పించిన పువ్వాడ నాగేశ్వరరావు. దొంగ నోట్లను చలామణి చేస్తున్న ఓ ముఠాను ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగ నోట్లు చలామణి చేస్తుండగా 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ దక్షిణామూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. గుంషావలి అనే వ్యక్తి వేమరత్నం, ప్రసాద్, ప్రవీణ్, మోహన్ రావులతో పాటు ఓ ముఠాగా ఏర్పడి దొంగ నోట్లను చలామణి చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలను మోసం చేయడానికి వారితో నమ్మకంగా మెదిలి దొంగ నోట్లను చలామణి చేస్తున్నట్లు ఆయన వివరించారు. నగరంలో ఈ ముఠా సంచరిస్తుండగా పోలీసులు నిఘా పన్ని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సిఐ శ్రీధర్తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి దయచేసి ఎంతగా రూపాయికి రూపాయి వచ్చే వస్తువే కరెక్ట్. రూపాయికి 2 రూపాయలు కానీ, రూపాయికి 3 రూపాయలు కానీ లేదు అనుకుంటే మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ దాదాపుగా 26,000 ఇచ్చే గోల్డ్ 5,000, 10,000 ఇస్తామంటే కూడా చాలా మంది కొంటున్నారు. దానికి కూడా ఇట్లా మోసం చేస్తారు. మన బ్రాస్ ఉంటాయి కదా, ఇత్తడికి చిన్న చిన్న బిల్లల్లాగా తీసుకొచ్చేసి అవి మహారాష్ట్రలో చేసిస్తారు. అటువంటి 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్ అట్లా దానికి కూడా ఒక ఎడ్జ్లో బంగారం, ఒరిజినల్ బంగారం ఇస్తారు. వాళ్ళు అంటించి ఆ 3 ఎడ్జ్ కట్ చేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా బంగారం షాప్లో పోయి తీసుకొచ్చుకుంటారు. నిజం గోల్డ్ అనుకుంటారు. దాన్ని 10,000, 12,000 కొనుక్కుంటారు. ఆఫర్ ఎక్కుతానని అది అంతా మళ్ళీ లాస్ట్ చూస్తే అంత ఇస్తుంది. అసలు గోల్డ్ ఉన్నాయి కాబట్టి రూపాయికి రూపాయి మనకు మార్కెట్లో వస్తుందన్న వస్తువులే కరెక్ట్. కానీ ఈ రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 3 రూపాయలు, లేకుంటే 4 రూపాయలు అని అటువంటి ఏదైనా కానీ చూపెట్టినప్పుడు దయచేసి ఎవరు కూడా అటువంటి
కళాకారుల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని, అలాంటి ప్రభుత్వంలో కళాకారులకు సముచిత స్థానం లభిస్తుందని సారథి చైర్మన్ రసమయి బాలకృష్ణ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆయన ఖమ్మం జిల్లాలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న రసమయి ప్రజలను ఉత్తేజపరిచారు. బాలకృష్ణ నృత్యాలు చేస్తూ పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలంగాణ తల్లికి నీరాజనాలు అర్పిస్తూ తలపై చేతుల్లో దీపాలు పెట్టుకుని కళాకారిణులు చేస్తున్న నృత్యాలకు ప్రేక్షకులు చప్పట్లు మారుమోగాయి. అమరులైన విద్యార్థులను స్మరిస్తూ పాడిన గీతాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన కళాకారులు అందరూ ఈ నృత్య రూపకాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి తిలకించారు. సర్వస్వామి శరబట్ట రాజుల కట్కాల కింద పరవారి గడులలో కందిపోని న్యాయము ఆంధ్ర వలస తీర్థాలకు పారిపోయిన దీపము
తెలంగాణను తెచ్చుకున్నాం. తెలంగాణ తవ్వలల్లవోలి సెమ్మకేలిలవోలి తెలంగాణ తవ్వలల్లవోలి సెమ్మకేలిలవోలి ఒలి ఒలిల రంగవోలి సెమ్మకేలిలవోలి ఒలి ఒలిల రంగవోలి సెమ్మకేలిలవోలి ఒలిల బంగారు తెలంగాణ కళాకారులను అవసరాలు తీర్చే ఒక యంత్రంగా భావించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో గొంతెత్తిన ప్రతి కళాకారుని గుర్తించి ఇలా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి చరిత్ర ఇవాళ ఒక్క కేసీఆర్కి మాత్రమే దక్కుతా ఉంది. ఇవాళ అట్లాంటి కీలక పోరాటంలో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించినటువంటి కళాకారులందరినీ కూడా మొదటి విడతగా సుమారుగా ఒక 52 మంది కళాకారులకు మేము ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ నిలబడ్డ వాళ్ళందరూ కూడా మలి విడతలో కూడా మొదటి ప్రయత్నంలో మొదటి విడతగా ముందు వరుసలో నిలబడి పాడిన వాళ్లకు కొంత అవకాశం ఇవ్వడం జరిగింది. మలి విడతలో రానున్న కాలంలో కూడా మిగతా కళాకారులకు కూడా తప్పకుండా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు నేను భరోసానిస్తా ఉన్నా. దాన్ని కూడా తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినట్టుగానే ఇవాళ సాంస్కృతిక సారథిని కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఇంకా ఎల్లో పత్రికలు ఇంకా పనిగట్టుకొని ప్రచారం చేస్తూనే ఉన్నాయి. మా పాట నేను కళాకారుణ్ణి, ఇవాళ ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడచ్చు, ఇలా క్యాబినెట్ హోదాలో సాంస్కృతిక చైర్మన్గా మీ ముందు ఉండొచ్చు. కానీ ఇవేవి కూడా నాకు సంతృప్తినివ్వవి. నా కళాకారులతోని కలిసి నలిసి పాడినప్పుడు మాత్రమే నాకు సంతృప్తి ఉంటుందనడానికి నిదర్శనమే ఇవాళ మళ్ళీ మీ ముందు నేను ఒక కళాకారునిగా నిలబడ్డా. అర్చకుల సమస్యలు పరిష్కారం కావడంతో ఖమ్మం జిల్లాలో అర్చకులు సమ్మెను విరమించారు. తమ సమస్యలపై గత 2 రోజులుగా చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం స్పందించడంతో జిల్లా వ్యాప్తంగా అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అర్చకుల సమ్మె ముగిసింది. అర్చకుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేతనాలు పెంచిన వేతనాలను ట్రెజరీ ద్వారా చెల్లించే విషయమై కమిటీని నియమించడంతో సమ్మె విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. మూతపడిన పలు దేవాలయాలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో భక్తులకు ఊరట లభించింది. మొత్తానికి ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా స్పందించడంపై పలువురు అర్చకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వాతావరణం మొదలుపెట్టిన నాడు బాణుడు మమ్మల్ని కరుణించడం అనుకున్నాం. మా అయ్యగారుల మంత్రాలకి మేము చేసేటువంటి నిరసనలకి దేవుడు ఆంజనేయ స్వామి కరుణించి ఇలా చల్లబడింది. ఈ యొక్క సమస్యను ఈ ఆగస్టు 1వ తారీఖుల్లో పరిష్కరించకపోతే మళ్ళీ 2వ తారీఖు నుంచి మేము పెద్ద ఎత్తున నిరసనలో ప్రదర్శనలో దేవాలయం మూసివేసి అసలు రోడ్ల మీదనే పడుకుంటాం. దీంట్లో సందేహం లేదని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి దేవాలయాలున్న అర్చకులున్న ఈ ధార్మిక వ్యవస్థన్న అమోఘమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. కాబట్టి వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మేము కూడా సమయం పాటించి ఒక నెల రోజుల వ్యవధిలో ఆగస్టు 1వ తారీఖు వరకు వేచి చూచి 1వ తారీఖు వరకు కార్యాచరణ కాకపోతే 2 నుంచి మేము కూడా మిగతా ఉద్యోగస్తులు ఏ విధంగానైతే ప్రవర్తిస్తారో మాలో ఉన్న సహనాన్ని కోల్పోయి మేము కూడా రోడ్లకు దిగుతామని చెప్పేసి చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి స్పందించినటువంటి యొక్క మీడియా సోదరులందరికీ ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో అర్చకులు ఏవైతే కోరుకున్నారో 010 ట్రెజరీ ద్వారా శాలరీని ఇవ్వడానికి గవర్నమెంట్ అంగీకరించింది. కావున ఈ గవర్నమెంట్కి మేము ప్రత్యేకమైనటువంటి ఖమ్మం జిల్లా అర్చక ఉద్యోగుల సంఘం నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా సోదరులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను కమ్యూనిస్టు పార్టీ నిర్మాత చంద్ర రాజేశ్వరరావు 101వ జయంతి వేడుకలు జిల్లాలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రాజేశ్వరరావు చిత్రపటానికి సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కమ్యూనిస్టుల ఉద్యమానికి ఊపిరిగా నిలిచి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేశారని, పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన సేవలు మరవలేనివని పువ్వాడ నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నేను వేసుకునేటువంటి బట్టలు చాలా ఉంటాయి. ఆ గుడ్డలు అవసరమైనటువంటి వాళ్ళకి పంచిపెట్టండి. బుక్స్ పార్టీ లైబ్రరీకి ఇవ్వండి. నేను ఎవరికి బాకీ లేను, నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, అట్లాగే నేను ఎవరికి పెట్టుబడి కూడా పెట్టలేదు అని చివరి మాట చెప్పి లేకపోతే రాసి ఉత్తరం రాసి పార్టీకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అంటే నిబద్ధత, మధుప్రీతి ఇది లేకుండా నిబద్ధతతో రాజకీయాలు నడిపారు. రాజకీయాలు డబ్బులతోని అట్లాగే కొనుక్కునే విలువలతోని లేకుండా చేసేటువంటి రోజుల్లో అటువంటి నాయకులను తెలుసుకొని ఈ సమాజాన్ని మార్చడానికి కావాల్సినటువంటి ఆలోచనలు మనం అంతా చేయాలి. కమ్యూనిస్టు ఉద్యమానికి అటువంటి నాయకులకి వారసులు అయినందుకు గర్వపడతానే మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా ప్రతినిధి చేస్తా. బులెటిన్లో చిన్న విరామం. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. తిరిగి బులెటిన్లోకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ చట్టంపై ఖమ్మం జిల్లాలో అవగాహన కల్పించేందుకు బీజేపీ కిసాన్ మోర్చా సన్నద్దమవుతుంది. ఈ నెల 8వ తేదీన ఖమ్మం నగరంలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ చట్టం వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగరాదని, కావాలంటే ప్రతిపక్షాలు భూసేకరణ చట్టంపై ఆరోపణలు చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఇష్టం లేకుండా భూమిని తీసుకునే పరిస్థితి ఉండదని, వారి ఇష్టంతోనే భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని వారు తెలిపారు. భూసేకరణ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 8వ తేదీన నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వీకర్ సెక్షన్ గడిచిన ఇల్లు అయితే ఉన్నాయో వాటి విషయంలో భూసేకరణ చట్టం, మరి ప్రైవేట్ కంపెనీలకు భూములు దోచిపెట్టడానికి కానీ, కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టడానికి కానీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా భూసేకరణ విషయం కూడా ఆయా రాష్ట్రాల యొక్క స్వేచ్ఛగా వదిలిపెట్టింది. అంటే టీమిండియా స్పిరిట్ తోటి ఆయా రాష్ట్రాల యొక్క వివేచనకి ఒప్పచెప్పింది. ప్రాజెక్టు పూర్తి కావడానికి ముందే కాంపన్సేషన్ ఇవ్వాలని, ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని అనేక అంశాలు, ఇలా సమాజానికి పనికొచ్చేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఆ యొక్క బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీద కూలంకుషమైనటువంటి చర్చ జరగాలని, రైతులందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని, అదేవిధంగా అర్ధరహితమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ మిత్రులు కూడా ఈ విషయాలు తెలుసుకొని మరి భూసేకరణ చట్టంలో ఇంకా ఏమైనా అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, మరి జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకర్ రావు గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, ఇతర ముఖ్యులు మరి పాల్గొంటారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల యొక్క రైతు అనుబంధ సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీ మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని
బహిరంగంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టనున్నటువంటి భూసేకరణ చట్టంలో ఏ అయితే ఇంకా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే, రైతులకు నిజంగా నష్టం చేసేటువంటి విషయాలుంటే ఖమ్మం నగరంలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సిపిఐ నగర కమిటీ డిమాండ్ చేసింది. అర్హులైన పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు కానీ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగారా సిపిఐ నాయకులు మీడియాతో మాట్లాడారు. నగరంలో నివసించే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు నిర్మించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. శాంక్షన్ అయినాయి, మేము ఇస్తామని చెప్తున్నారు. అట్లా కాకుండా ఖచ్చితంగా పేద ప్రజలందరూ కూడా గుడిసెవాసులందరూ కూడా పట్టాలు ఇవ్వాలా, వాళ్ళకు పక్క ఇల్లు కట్టించాలా. గుడిసెవాసులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ పట్టాలు ఇచ్చి పక్క ఇల్లు కట్టియాలని చెప్పి, కోర్టులో ఉన్నది లేదా ఇది కాల భూమి, ఈ చెరువు భూమి అని చెప్పి అన్ని వంకలు పెడుతున్నారు, నిబంధనలు పెడుతున్నారు. నిబంధనలు పెట్టి చివరికి ముడి చేయి చూపించడం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కేవలం పబ్లిసిటీకి, ప్రచారం కోసం ఉపయోగపడుతుంది. ఖమ్మం పట్టణంలో కనీసం మంచి దొరకని పరిస్థితి ఈరోజు ఉందంటే అధికారులు ఆలోచించుకోవాలి. మంత్రి గారు 24 గంటలు ఖమ్మంలో ఉంటాడు, ఆయన అమ్మడే కలెక్టర్ గారు ఉంటారు, అధికారులంతా కూడా ఆయన అమ్మటే ఉంటారు. మరి జరిగే అభివృద్ధి ఏం లేదు, రోడ్లు, డ్రైనేజీలు, లేదా భవనాలు అని చెప్తున్నారు తప్ప ఉన్న రోడ్లను పాడు చేయడం తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. కాబట్టి సిపిఐ పార్టీగా ఖచ్చితంగా పేదలందరూ కూడా గుడిసెవాసులందరూ కూడా పట్టాలు ఇచ్చి పక్క ఇల్లు కట్టించాల్సింది. ప్రైవేట్ మెడికల్ ప్రవేశ పరీక్షల్లో రెసిడెన్స్ విద్యార్థిని స్టేట్ ర్యాంక్ సాధించింది. ఈ సంవత్సరం జరిగిన అన్ని పరీక్షల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చూపారని కళాశాల నిర్వాహకులు పేర్కొన్నారు. స్టేట్ ర్యాంక్ సాధించిన అన్వితను కళాశాల యాజమాన్యం అభినందించింది. ప్రైవేట్ మెడికల్ ప్రవేశ పరీక్షల్లో తమ విద్యార్థిని స్టేట్ ర్యాంకులు సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అన్ని పరీక్షల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు యాజమాన్యం పేర్కొంది. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకులు సాధించినట్లు అన్విత తెలిపింది. ప్రవేశ పరీక్షలోనే మా విద్యార్థిని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అద్భుతమైన ప్రతిభను కనబరచడం చాలా సంతోషం. కేవలం ఇంటర్మీడియట్ మార్కులతోనే కాకుండా, ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడమే కాకుండా జేఈలో 244, 208, 208, 203 వంటి అత్యుత్తమ మార్కుల్ని మెయిన్స్లో చూపించాము. అదే రకంగా జేఈతో పాటే ఎంసెట్ కానివ్వండి, ఎస్ఆర్ఎం కానివ్వండి, విట్, అమృత వంటి వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా మా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ఇటువంటి మంచి ఫలితాలు సాధిస్తున్న రెసిడెన్స్ విద్యార్థులకు, మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి మరియు మా సన్నిహితులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంకును సాధించి ఏ ప్రైవేటు మెడికల్ కాలేజీన అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఏపీ మెడ్సెట్ ఎగ్జామ్లో కూడా స్టేట్ 22nd ర్యాంకు సాధించింది. మన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎగ్జామ్లో కూడా 980 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించిన అన్వితకి మరియు మా ఇతర విద్యార్థుల అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సహకారం ఇచ్చిన మా ఉపాధ్యాయులకి, మా అధ్యాపక బృందానికి, మేనేజ్మెంట్కి మరియు ప్రెస్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా రెజోనెన్స్లో ఆర్పిఎల్ బ్యాచ్లో కార్పొరేట్ స్థాయి ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని శిక్షణ ఇచ్చి నాకు ఇంత మంచి ర్యాంక్ తెప్పించిన ఉపాధ్యాయులకి, డైరెక్టర్స్కి, పేరెంట్స్కి నేను అందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలని తలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లేస్ లో వివాహ శుభకార్యాల కోసం సుమంగళి కలెక్షన్ పేరుతో ఆఫర్లను ప్రకటించింది. వివాహ సమయాల్లో ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు, ఇందులో తరుగు, మర్జూరీపై ఆఫర్లు ఉంటాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆఫర్లకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. వివాహాలను పురస్కరించుకొని టాటా గోల్డ్ ప్లస్ లో సుమంగళి కలెక్షన్ ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ సంస్థలో బంగారు
స్వచ్ఛతకు నాణ్యతకు మారుపేరైన గోల్డ్ ప్లస్ వారి వివాహాది శుభకార్యంలో ఆహ్వానము. ఖమ్మం పట్టణ ప్రజలకు గోల్డ్ ప్లస్ వారు సుమంగళం కలెక్షన్ లాంచింగ్ జరిగింది. దీనిపై మీకు ప్రత్యేకమైన ఆఫర్ ఇవ్వడం జరిగింది. తరుగు మజ్దూరీలపై ఈ ఆఫర్ను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖమ్మం నగరంలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు. కళాకారుల భాగస్వామ్యంతో ఏర్పడిన ఏకైక ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరగనివ్వం రసమయి బాలకిషన్. కమ్యూనిస్టు నిర్మాత చండరాజేశ్వరరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన సిపిఐ పార్టీ నాయకులు. పూలమాలలు వేసి నివాళులర్పించిన పువ్వాడ నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యనందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యాసంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233.